నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు అరగంట వ్యాయామం, ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తే హాస్పిటల్కు వెళ్లే అవసరం లేకుండా జీవించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యోగా గురువు రామ్దేవ్ బాబా చంద్రబాబు, లోకేష్లతో ప్రాణాయామం, యోగాసనాలు వేయించారు. ప్రపంచానికి భారత్ శక్తిని ప్రధాని మోడీ చాటుతున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశంసించారు. ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్ పెంచేది యోగానే అని వివరించారు. సాంకేతిక, ఆధ్యాత్మికత కాంబినేషన్తో వెళ్తేనే భవిష్యత్ ఉంటుందని సీఎం తెలిపారు. ఇంటింటికి యోగా చేరాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఒక పిల్లలు చేసే యోగాలు చూస్తూ ఉంటే ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే ప్లాస్టిక్ కూడా మారి వంగదు. బాడీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. అందుకే మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమంలో మనం భాగస్వాములయ్యాం. దానికి కారణం యోగా గురువు బాబా రామ్దేవ్ గారికి ఇక్కడ ఉన్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని మీరు తెలియజేయాలి. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంకు యోగానే పునాది అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో యోగాసనాలు వేశారు. యోగాను భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు, ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ అస్తో శ్రీవాస్తవ, కమిషనర్ మయూర్ అశోక్ తదితరులతో కలిసి పాల్గొని యోగాసనాలు వేశారు. 1893లో స్వామి వివేకానంద గారు షికాగోలో ఫస్ట్ టైం మాట్లాడి ప్రపంచానికి దీని ప్రాముఖ్యతను తెలియజేస్తే 2014లో ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో దీని గురించి మాట్లాడి ఈరోజు యోగా నేషనల్ డేగా, ప్రపంచ దినోత్సవంగా 2015లో దీనికి నామకరణం చేశారు. అయితే దీనికంటే ముందే ఈరోజు మీరు చూస్తూ ఉంటే ప్రధానమంత్రి మోదీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ 75 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఉన్న అనేక మందుల వ్యక్తుల కంటే ఎక్కువగా కష్టపడుతూ ఉన్నారంటే దానికి ప్రధాన కారణం కూడా వాళ్ళు పొద్దున్నే చేసేటువంటి యోగా. ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగా ప్రతి ఒక్కరికి అత్యవసరమని పెమ్మసాని సూచించారు. శరీరాన్ని దృఢంగా, మనసును ప్రశాంతంగా, ఆలోచనలను సానుకూలంగా మార్చే శక్తి యోగాకి ఉందని పేర్కొన్నారు. మన జీవన శైలిలో ఒక భాగస్వామ్యంగా చేసుకోవాలనే ఒక ఆలోచనతో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు పిలుపునిచ్చారు. అయితే మనం ఎప్పుడూ చూడని కొత్త రోగాలు ఈరోజు మనం చూస్తున్నాం. 40 ఏళ్లకే బీపీలు, షుగర్లు ఇలాంటి ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో యోగా ఈజ్ ఎ గ్రేట్ ఎఫెక్టివ్ టూల్. మన పూర్వీకులు మనకు అందజేసినటువంటి ఒక గొప్ప వరం ఇది. దీన్ని మనం మర్చిపోకుండా దీన్ని మన ప్రతిరోజు దినచర్యలో భాగంగా చేసుకొని 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇలా అయితే 2027 జులై నాటికి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాదని స్థానికులు చెబుతున్నారు. రోజురోజుకు నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగానే మౌలిక వస్తుల ఏర్పాట్లు జరగాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణాన్ని మొదలుపెట్టారు.
నగర ప్రజలు శంకర్ విలాస్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే బ్రిడ్జ్ నిర్మాణం పనులు ఆశించిన మేరలో జరగడం లేదు. మంత్రి పెమ్మసాని నిర్దేశించిన ప్రకారం 2027 జులై నాటికి పూర్తయ్యే అవకాశం లేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో నగర ప్రజలు మరిన్ని ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంత్రి పెమ్మసాని చెప్పిన విధంగా సిబ్బందిని పెంచి యుద్ధ ప్రాతిపదికన శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం పూర్తి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. గుంటూరు నగరానికి తలమానికంగా ఉన్నటువంటి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులు జూలై 2027 కల్లా పూర్తి చేస్తామని చెప్పి ఎంపీ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ మంది వర్కర్లను పెట్టించి బాగా స్పీడ్గా పనులు పూర్తి చేస్తామని చెప్పేసి పదే మినిస్టర్ గారు చెప్తా ఉన్నా ఇక్కడ ఆచరణలో చూసుకున్నట్లయితే అది ఎక్కడ కూడా కనిపించడం లేదు. అదేవిధంగా ఏదైతే కేంద్ర మంత్రి వర్యులకు ఉన్నటువంటి శ్రద్ధ ఈ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొని రావాలని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కొద్దిగా నెమ్మదిగా సాగుతున్నాయి, అడాబుడికి సాగట్లా. మరి ఆ మంత్రి గారేమో జూలై నాటికి ఇస్తామని అంటున్నారు. ఇస్తే మంచిది, కానీ బాగానే చేస్తున్నారు. ఈ మధ్య మరి ఈ వర్కర్లు ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, మనకైతే తెలియదు. కానీ మొన్న ఆదివారం నాడు వచ్చి చూసా, మళ్ళీ ఈ వారం వచ్చి, ఎందుకంటే చూడటానికే వచ్చాను నేను ఎట్లా ఉందని. ఇదే స్పీడ్ అయితే జూలై నాటికి అందదు, వచ్చే పై జూలై నాటికి అందదు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో జూలై 4న మహాశైవ క్షేత్రంలో దేవాలయాలు, సాంస్కృతిక వారసత్వ కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్నాటి చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ క్షేత్రాన్ని అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. 11వ శతాబ్దపు దేవాలయ నిర్మాణ శైలిలో ఆలయాలు నిర్మించడంతో పాటు పల్నాడు సాంస్కృతిక వారసత్వ కేంద్రం, ఖగోళ పరిశోధనా కేంద్రం, గోశాల, వృద్ధాశ్రమం, అన్నదాన సదనం వంటి పలు సేవా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద పల్నాడు ఇంపీరియల్ హెరిటేజ్ అండ్ కల్చర్ హబ్ మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేశామని తెలిపారు. జూలై 4న ఉదయం 10:08 జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి భక్తులు, దాతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జంగా కృష్ణమూర్తి కోరారు. పల్నాడు యొక్క ప్రాశస్త్యాన్ని ప్రపంచ నలుమూలలో చాటి చెప్పాలా, అంతేకాకుండా పల్నాడు యొక్క చరిత్రను పరిరక్షించుకోవాలనే ఆలోచనతో ఆ ప్రాంతాన్ని ఉన్నటువంటి ఆ నాయకురాల నాగమ ప్రాంగణాలకు సంబంధించి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో కూడా అక్కడ పలువురు సంబంధించిన పెద్దలందరూ యొక్క ఆలోచనతో రేపు 4వ తారీఖున 10:08 అక్కడ ఈ యొక్క శంకుస్థాపన కానివ్వండి, ఉపాయాలకు సంబంధించిన ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అనేక మంది మంత్రులు పాల్గొంటారు. మరీ ముఖ్యంగా టూరిజంకి సంబంధించి, అదేవిధంగా ఎండోమెంట్కి సంబంధించిన మంత్రులు, ఎండోమెంట్ మంత్రి అయినటువంటి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా టూరిజంకి సంబంధించినటువంటి పెద్దలు, టూరిజం మంత్రి అందరూ కూడా పాల్గొంటారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నీట్ ఎగ్జామ్ ను అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. 22 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు హాజరయ్యారు. ఎగ్జామ్ సెంటర్లోకి ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత అనుమతించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. నీట్ కు హాజరయ్యే స్టూడెంట్స్ కు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. చెక్ చేయాలి. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో రెవెన్యూ డే సెలబ్రేషన్స్ ఏపీజేఏసీ అమరావతి జిల్లా జనరల్ సెక్రటరీ పిఏ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెవెన్యూ దినోత్సవాన్ని వైభవంగా గర్వంగా జరుపుకున్నామన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా రెవెన్యూ ఉద్యోగులు ఐకమత్యంగా ఉండడమే కాకుండా మన సమస్యల కోసం పోరాడాలని అన్నారు. జిల్లా జనరల్ సెక్రటరీ పిఏ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సమర్థవంతంగా ప్రజల అవసరాలను తీరుస్తూ కాలం మారినట్లే మన పని విధానం కూడా మారాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులు చిత్తశుద్ది, సేవాభావంతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్డీఓ ఇస్మాయిల్, తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రాజేష్, స్టేట్ వీఆర్ఓ ప్రధాన కార్యదర్శి అనుపమ, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికపాటి బ్రహ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మనం ఎంతవరకు ఏది చేస్తే మనం చేయగలుగుతాము, ఎలా చేస్తే ఉంటామో స్పృహతో కూర్చొని ఉద్యోగాలు చేయాలి. కానీ వాడు ఇంటి తెచ్చిపోస్తున్నాడా, ఇంకేమైనా తెచ్చిపోస్తున్నాడో కూడా చూడలేని పరిస్థితుల్లో మనం సీట్లో ఉద్యోగం చేసేది కాదు. రాబోయే రోజులు కదలండి, అన్నిటికీ సమయం ఇచ్చుకోవాల్సిందే. దేనికి దానికి డిఆర్ఓ గారు చెప్పింది 100% కరెక్ట్. ప్రాధాన్యత ఇచ్చుకోండి. ఇది పోతున్నాం కాబట్టి రెవెన్యూ డేకి అవసరం లేదు, కుదరదు. రెవెన్యూ డే జరగాల్సిందే. బయటకు ఏదైనా నాయకత్వం పిలుపునిస్తే కిరణ్ దానికి రావాల్సిందే. అన్నీ నడవాలి, ఆ చాకచక్యం ఉండాలి. ఇదివరకులాగా కాదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే నిద్రపోతుంటాడని బొమ్మలు వేసేవాళ్ళు, ఇప్పుడు లేదు. అవన్నీ ఏం కుదరదు. ఇప్పుడు చాలా మారిపోయినటువంటి పరిస్థితులు, మారిపోయిన రోజులు. ప్రైవేట్లో ఎట్లాగైతే ఒక 10 ఏళ్ళు వాడు పనికొస్తే ఉంచుతారు, వాళ్ళు సరుకు తగ్గితే మళ్ళా డబ్బులు ఇచ్చి పంపిస్తారు. ఆ పరిస్థితులు రాబోతున్నాయి. దంత సమస్యలు, నూతన వైద్య విధానం అనే అంశంపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయం జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ డి ప్రియాంకారెడ్డి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ తమ దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పంటిపై గార పట్టినప్పుడు దాని వలన చిగుళ్లు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. దంత సమస్యలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీసపల్లి కృష్ణారావు, సాయిరాం, జయశ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మీకు సాఫ్ట్ బ్రషెస్, అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ అనేవి వచ్చాయి. సో మీరు పళ్ళ కండిషన్ని బట్టి మీరు ఏ బ్రష్ వాడాలనేది మీ డెంటిస్ట్ సజెస్ట్ చేస్తారు. సో నీమ్ స్టిక్స్ వల్ల ఏమవుతుంది అంటే టూత్ అబ్రేషన్స్ వస్తాయి. చాలా కేసెస్లో మేము టూత్ అబ్రేషన్ కేసెస్ చూసాము. అది ఎక్సెసివ్గా బ్రష్ చేయడం వల్ల పైన ఉన్న ఎనామెల్ పొర అరిగిపోతుంది. సర్వైకల్ అబ్రేషన్ అంటారు. చిగురికి పంటికి దగ్గర ఉన్న ఎనామెల్ అరిగిపోతుంది. సర్వైకల్ అబ్రేషన్ కేసెస్లో ఏమవుతుంది అంటే పేషెంట్కి సెన్సిటివిటీ ఎక్కువైపోతుంది. మీ పళ్ళ కండిషన్ ఎలా ఉందో ఒకసారి డెంటిస్ట్ చెక్ చేసి ఒకవేళ గ్యాప్స్ ఏమన్నా ఉన్నాయా, ఇప్పుడు పెట్టిన క్యాప్కి పంటికి చిగురికి మధ్యలో గ్యాప్స్ ఫామ్ అయ్యి ఏమైనా ఫుడ్ ఇరుక్కుంటుందా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా గ్యాప్స్ ఉన్నాయి అంటే అప్పుడు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు గ్యాప్స్ ఏం లేదు, మైల్డ్ గ్యాప్సే ఉన్నాయి అంటే క్లీనింగ్ పద్ధతి. ఒకవేళ చిగుర్లలోకి గార వెళ్ళింది, ఇందాక నేను చెప్పినట్లు చిగుర్లలోకి పంటికి క్యాప్కి మధ్యలోకి గార వెళ్తుంది, దానివల్ల గ్యాప్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, లేజర్ ద్వారా లేదు అంటే నార్మల్ స్కేలింగ్ ప్రొసీజర్స్ ద్వారా ఆ గార అనేది తీసేస్తే బ్యాక్టీరియల్ లోడ్ తగ్గిపోయి చిగురు అనేది హెల్దీగా తయారవుతుంది. అప్పుడు కూడా ఇరుకోవడం అనేది ప్రాబ్లం తగ్గుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఫుడ్ రిలీఫ్ 40వ సెంటర్ను గుంటూరులోని అశోక్ నగర్లో ప్రారంభించారు. అశోక్ నగర్లోని హెచ్ఎం ప్లాజాలో ఫుడ్ రిలీఫ్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఫౌండర్, బ్రాండ్ ఓనర్ ఎస్ మణికండన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుత దైనందిన జీవితంలో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉంటుందన్నారు. అందువలన పలు ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. ఈ ఫుడ్ రిలీఫ్ సెంటర్లు చికిత్స తీసుకోవడం ద్వారా ఎంతో రిలీఫ్ కలుగుతుందన్నారు. ఈ ఫుడ్ రిలీఫ్ సెంటర్లో ఓపెనింగ్ ఆఫర్లు అందిస్తున్నామని సెంటర్ ఓనర్ సంతోష్ కుమార్ తెలిపారు.
ప్రతి సర్వీస్కు 1+1 ఆఫర్ను జూలై నెలాఖరు వరకు ఇస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ ఫుడ్ రిలీఫ్ సెంటర్ను సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ రిలీఫ్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. What we provide is acupressure therapy. People call it Chinese acupressure therapy. You are aware that all our organs are connected to the foot. Each point is called reflex points or pressure points. In the reflex points, our therapists apply pressure by finger. Thereby, the central nervous system gets activated and the blood circulation improves and ensures that all organ functions well. In simple terms, this therapy enhances blood circulation. This is called Chinese acupressure therapy, which is ancient therapy and natural therapy. మీ అందరూ కూడా ఈ ఫుడ్ రిఫ్లెక్సాలజీ సెంటర్ని విజిట్ చేసి ఫుడ్ రిలీఫ్ అంటే ఏంటో తెలుసుకున్నారు కాబట్టి సో దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇనాగ్రల్ ఆఫర్ కింద సో 2 people వచ్చినా కూడా ఒకే పర్సన్కి పే చేస్తే సరిపోతుంది. సో థ్యాంక్ యూ. విజిట్ ఫుడ్ రిలీఫ్. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.